అందరికీ నమస్తే అండి. అధికార ప్రతినిధి అంటే చాలా కీలకమైన పదవి. ఆ పార్టీలో చాలా కీలకమైన హోదా రాజకీయ పార్టీల్లో. అధికార ప్రతినిధి అంటే ఆ పార్టీ తరపున వాళ్ళు ఏం మాట్లాడినా సరే అది అధికారికమే. అంటే అది పార్టీ చెప్పినట్టే. వాళ్ళు మాట్లాడిన మాటలు పార్టీ మాట్లాడినట్టే. పార్టీ విధానాలు, పార్టీ సిద్ధాంతాలను పూర్తిగా వంట పట్టించుకొని పార్టీ పరంగా బలమైన వాయిస్ వినిపించే వాళ్ళని అధికార ప్రతినిధులుగా రాజకీయ పార్టీలు నియమిస్తాయి. కాలక్రమేణా సోషల్ మీడియా స్టార్లని, సోషల్ మీడియాలో బాగా మాట్లాడే వాళ్ళే అద్భుతమైన మాటగాళ్ళు, అద్భుతమైన సబ్జెక్ట్ ఉన్న వాళ్ళగా భావించి పార్టీలు అధికార ప్రతినిధులుగా నియమిస్తున్నాయి. రెండు పార్టీల గురించి మాట్లాడుతున్నాను నేను. టీడీపీ, వైసీపీ రెండు పార్టీల గురించి మాట్లాడుతున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాజాగా నిన్న నాగార్జున యాదవ్ గారిని అధికార ప్రతినిధిగా నియమించింది. ఆయన పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గానికి చెందిన నాగార్జున యాదవ్. బాగా మాట్లాడతాడు. సబ్జెక్ట్ ఉందా లేదా తర్వాత విషయం, కానీ అనర్గళంగా ఫ్లోలో మాట్లాడగలడు దేని గురించి అయినా సరే. అలాగే ప్రత్యర్థులకు కౌంటర్ బాగా ఇవ్వగలడు, అడ్డగోలుగా వాదించగలడు, చుట్టూ ఒక 10 మంది ఉన్నా సరే సమాధానం చెప్పగల దిట్ట. సో ఆయనకు అధికార ప్రతినిధి ఇచ్చారు. కానీ ఆయనకు పార్టీలో ఉన్న బలం ఏంటి, ప్రజల్లో ఉన్న బలం ఏంటి, అసలు పార్టీపరమైన సిద్ధాంతాలు ఆయన ఎంత మేరకు జనంలోకి తీసుకువెళ్ళగలడు అనేది పట్టించుకోవాలి. అసలు ఆయన పట్ల నాయకులకు కానీ, కార్యకర్తలకు కానీ, ప్రజలకు కానీ ఉన్న అభిప్రాయం ఏంటి. ఆయనకు సీట్ ఇవ్వబోతుంటే జగన్మోహన్ రెడ్డి గారు 2024 ఎన్నికలకు ముందు సీట్ ఇస్తానంటే చాలామంది వద్దన్నారు, ఒప్పుకోలే. కాంట్రవర్సీ, విపరీతమైన వివాదాస్పదుడు, వివాదాలకు కేంద్ర బిందువుగా ఉంటాడు. ఈ మధ్య వైసీపీలో అధికార ప్రతినిధి పోస్టులు ఇస్తున్న చాలామంది పరిస్థితి అలాగే ఉంది. శ్యామల గారు, ఆమెకి ఏం తెలిసిన అధికార ప్రతినిధి ఇచ్చారు. నిజానికి ఆమెకు రాజకీయాలు కొత్త. మేబీ జగన్మోహన్ రెడ్డి గారు అంటే అభిమానం ఉండొచ్చు, అండ్ వైసీపీ అంటే ఇష్టం ఉండొచ్చు. ఆమెకు కూడా అధికార ప్రతినిధి ఇచ్చారు. ఆమెకి ఏమైనా విషయ పరిజ్ఞానం, విపరీతమైన విషయ పరిజ్ఞానం ఉందా, రాష్ట్ర పరిపాలన రాజకీయ వ్యవహారాల మీద పట్టుందా, సామాజిక ఆర్థిక పరిస్థితుల మీద అంత చైతన్యవంతురాలా కాదు. జస్ట్ ఆమె మాట్లాడితే అనర్గళంగా బాగా మాట్లాడగలదు, మనం ఇచ్చిన స్క్రిప్ట్ని అద్భుతంగా ఫాలో అవ్వగలదు అని ఆమెను తీసుకొచ్చారు. బాగా మాట్లాడితే ఫ్రెష్ ఫేస్ కదా, కొత్త ఫేస్ కదా అని. కొత్త ఫేస్ మీన్స్ రాజకీయాలకు. అలాగే కారుమూరు వెంకటరెడ్డి గారు, అడ్డమైన వాదన, అబద్ధమైన వాదన, అనర్థమైన వాదన, పనికిమాలిన వాదనను అద్భుతంగా ప్రజెంట్ చేయగలదిట్ట. సో ఆయనకు కూడా అధికార ప్రతినిధి. ఇలా వైసీపీలో అధికార ప్రతినిధులు ఇస్తున్న వాళ్ళు అంత వ్యాలిడ్ సబ్జెక్టు పాయింట్లు మాట్లాడే వాళ్ళు అయితే కాదు. పార్టీ అధికార ప్రతినిధి అంటే ఒక మంచి హోదా అది. దాన్ని ఎందుకో వీళ్ళు ఈవెన్ తెలుగుదేశం పార్టీలో కూడా, తెలుగుదేశం పార్టీ అయితే మరీ దారుణంగా అధికార ప్రతినిధుల్ని యూట్యూబ్లో బాగా ఫేమస్ అయిన వాళ్ళని పార్టీలో చేర్చుకొని అధికార ప్రతినిధి పదవులు ఇచ్చేశారు వాళ్ళు. టీడీపీలో అధికార ప్రతినిధి అంటే వాళ్ళు మాట్లాడే ప్రతి మాట పార్టీ మాట్లాడినట్టే. సో యూట్యూబ్లో బాగా ఫేమస్ అయిన ఒక వ్యక్తికి అధికార ప్రతినిధి పదవి ఇచ్చారు. ఆ తర్వాత ఆయన పొత్తు సమయంలో పవన్ కళ్యాణ్ గారిని విపరీతంగా విమర్శించాడు, విపరీతంగా టార్గెట్ చేశాడు. ఆ తర్వాత అనేక వివాదాస్పద అంశాలు మాట్లాడాడు ఆయన. అవన్నీ పార్టీకి సంబంధం లేదంటారు, కానీ ఆయన అధికార ప్రతినిధి. ఆయన వలన ఏమైనా పార్టీకి ఉపయోగం ఉందా? మేబీ పార్టీ మరి ఆయనలో ఏం చూసిందో అధికార ప్రతినిధి పదవి ఇచ్చింది, కానీ వివాదాలు మాత్రం జరుగుతూనే ఉన్నాయి. అయితే ఈ మధ్య సైలెంట్ చేశారులే, కొంత వివాదాలకు వెళ్లకుండా. అలాగే మరో అధికార ప్రతినిధి నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గానికి చెందిన వ్యక్తి. ఆయన కూడా ఒక యూట్యూబ్లో బాగా ఫేమస్ అయ్యాడు. 2019లో టీడీపీ ఓడిపోయాక ఒక 6 నెలల వ్యవధిలో ఆయన యూట్యూబ్ ఛానల్ పెట్టి గట్టిగా మాట్లాడడంతో ప్రభుత్వాన్ని ఎదుర్కొని, జగన్మోహన్ రెడ్డి గారిని లాంటి ప్రభుత్వాన్ని ఎదుర్కొని ఈయన చాలా బాగా మాట్లాడుతున్నాడు, అనర్గళంగా మాట్లాడుతున్నాడు యూట్యూబ్లో, కాబట్టి ఈయన పార్టీకి పనికొస్తాడు అని చెప్పి అధికార ప్రతినిధి పదవి ఇచ్చేశారు ఏకంగా. గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్నవన్నీ చీప్ వ్యవహారాలే. ఆయన అయితే గ్రౌండ్ లెవెల్లో అస్సలు అక్కడ కార్యకర్తలకి ఆయనకి పడదు, అక్కడ నాయకులకి ఆయనకి పడదు, ఆ నియోజకవర్గంలో ఎవరితోనూ సొంత పార్టీ వాళ్ళతో ఆయనకు పడదు. ఆయన మీద కేసులు పెట్టడం, ఆయన ఆగడాలు తట్టుకోలేకపోతున్నారు అనమాట. ఈవెన్ పార్టీ ఆఫీస్లో కూడా ఆయనకు పెద్ద విలువ లేదు, కానీ అధికార ప్రతినిధి పదవి ఇచ్చేశారు. అలాగే యాక్చువల్లీ అధికార ప్రతినిధి అంటే ఇప్పుడు పట్టాభి గారు ఉన్నారు. ఓకే, మరి ఆయన అంత చిల్లరగా ఉండే టైప్ కాదు, చిల్లరగా మాట్లాడే టైప్ కాదు. ఆయన అధికార ప్రతినిధి అంటే ఒక హుందాతనం ఉంటుంది, బాగానే. అలాగే జీవీ రెడ్డి గారు ఉన్నారు. ఆయన కూడా అధికార ప్రతినిధి అంటే సబ్జెక్ట్ మాట్లాడతాడు,
లీగల్గా ఆధారాలు చూపించి పాయింట్ టు పాయింట్ మాట్లాడగలడు. సో అటువంటి వాళ్ళు అధికార ప్రతినిధులు అంటే ఒప్పుకోవచ్చు. కానీ ఈ సోషల్ మీడియాలో వచ్చిన వాళ్ళు, సెలబ్రిటీ హోదాలో వచ్చిన వాళ్ళు, లేదా వివాదాలకు కేంద్ర బిందువుగా ఉన్నవాళ్ళు, వాళ్ళని తీసుకొచ్చి పార్టీలు అధికార ప్రతినిధులుగా నియమించడం అంటే ఏం సందేశం ఇస్తున్నట్టు అనేది రెండు పార్టీల్లో కూడా అదే ఈ మధ్య కల్చర్ అయిపోయిందనమాట. అదొక చెత్త కల్చర్. అది ఆ పార్టీలకు కూడా అంత మంచిది కాదు, రాజకీయాలకు కూడా ఒక మంచిది కాదు. రాజకీయాల్లో కొత్తగా ఎవరైనా రావాలంటే వీళ్ళు అధికార ప్రతినిధులు ఏంటి, వీళ్ళు సోషల్ మీడియాలో వస్తారు కదా అనేటట్టు ఉంటుంది. అలాగే నేను సోషల్ మీడియా వాళ్ళు రాజకీయాలకు పనికిరారని చెప్పట్లేదు. సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళైనా సరే రాజకీయాలకు పనికొస్తారు, అధికార ప్రతినిధులుగా పనికొస్తారు. కానీ వివాదాలు, వాళ్ళు మాట్లాడే సబ్జెక్టు, విషయ పరిజ్ఞానం, ఆ హుందాతనం ఇవన్నీ కూడా ఉండాలి. సో వీళ్ళెవ్వరికీ హుందాతనం కూడా లేదు. నేను ఇప్పుడు చెప్పిన వాళ్ళు ఎవరికీ కూడా, రెండు పార్టీల్లో కూడా. థ్యాంక్ యూ.